బుడగలు. మంచి మంచి పిల్లల కోసం అందమైన బుడగలు. జాగ్రత్త, జారి ఎగిరిపోతాయి. బుడగ బుడగ ఎగురు ఎగురు. ఎగిరే బుడగలు. బుడగ బుడగ. ఓకే ఓకే, ఏడవకు టొక్కి, తీసుకో, నువ్వు పట్టుకో. గట్టిగా పట్టుకో టొక్కి. టొక్కి, నేను చెప్పాను కదా టైట్ గా పట్టుకోమని. ఏం జరిగింది పీకు? అమ్మా చూడు, టోకీ అన్ని బుడగల్ని పైకి ఎగిరేసింది. ఓ ఆ? పాపా ప్యారీ, ఆ? మీరా బుడగల్ని కిందకి తీసుకురాగలరా? అదెంత చిటికలో తీసుకురాగలను. హహ. వచ్చేయండి వచ్చేయండి, కిందకొచ్చేయండి, వచ్చేయండి వచ్చేయండి. ఆ, 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 ఆ. ఓహో, గాలికి బుడగలు ఇంకా దూరంగా ఎగిరిపోయాయి. ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనమే ఎగిరే బుడగల్ని తయారు చేద్దాం. అదెలాగమ్మా? మనం వేడి గాలి ఉన్న బుడగల్ని చేద్దాం. ఆహా, చాలా చక్కటి ఐడియా. పదండి తయారు చేద్దాం. పాపా ప్యారీ, ఒక పెద్ద తట్ట తీసుకొస్తారా? నేను మందంగా ఉన్న బట్టని తీసుకొస్తాను. మ్హూ. పీకుటూకి, ఇంటి వెనకాల నుండి కర్రలని, తాడుని తీసుకురండి. మ్. ఆ. ఇప్పుడు మనం ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఎగురుతావా అమ్మా? ఎగురు ఎగురు ఎగురు. పాపా ప్యారీ, ఇప్పుడు మీరు వేడిగాలి కోసం మంటను తయారు చేయండి. మ్హ్మ్. నేను ఇలా వెళ్ళి ఇలా వస్తాను. ఆ, మ్, మ్, మ్. మ్. ఆ. పిల్లలు, ఎగరడానికి రెడీనేనా? ఆ. మ్మ్. మనం బుడగలో ఎగురుతున్నాం. టోకీ ఎగిరే, పీకు ఎగిరే. గాలిదేవుడా రారా, మమ్మల్ని ఎగిరేసుకుపోరా, అందమైన బుడగని దూరం దూరం తీసుకుపోరా. నా ఓడ నడవడం మొదలుపెట్టింది. ఓ తాడుపై హుష్ 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 హుష్. బూమ్, బప్, బుష్. పీకు,
స్నానం చేయి, తర్వాత మళ్ళీ ఆడుకో. వస్తున్నానమ్మా. హూష్! ఇక ఓడ ఇంటి లోపలికి వెళ్ళింది. ఊ! ఊ! ఈ టవల్ని తీసుకొని స్నానానికి వెళ్ళు. ఓడని పట్టుకోవడానికి ఒక వల విసిరారు. మ్మ్. టోకీ, టవల్. ఆ, హుష్! హుష్! పచ్చ పచ్చని ఆక్టోపస్. మ్మ్. పచ్చ పచ్చని ఆక్టోపస్ చెప్తోంది ఇది స్నానం చేసే సమయమని. ఆ! పరిగెత్తు! పరిగెత్తు! ఇప్పుడు ఓడ స్నానం చేయడానికి వెళ్తుంది. అరే, దారి లేదు. టుక్కీ, ఇప్పుడు బాత్ టబ్ సముద్రంలోకి దూకాల్సిందే. సముద్రం. ఆ, ఆ, ఆ. మ్మ్. ఆ. ఇప్పుడు పీకు టూకి మేమే ఇంకా ఓడ ఒక పెద్ద అలతో పాటు సముద్రంలోకి దూకేశారు. ఇక మళ్ళీ అందరూ చకచకా స్నానం చేయసాగారు. కథ కంచికి మనవింటికి. ఆ, మ్మ్. మ్మ్. అయ్యో నాన్న, మనం ఎందుకు ఆగిపోయాం? వుష్! మ్మ్హ్. మనం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్నాం పీకు. రెడ్ లైట్ పడిందంటే ఆగిపోండని అర్థం. కాబట్టి మనం ఆగాం. లైట్ ఆకుపచ్చగా ఉన్నప్పుడు మనం వెళ్ళవచ్చు. అవునా? మరి అక్కడ ఎందుకు డాన్స్ చేస్తున్నారు? అదే ట్రాఫిక్ పోలీస్ పీకు. ట్రాఫిక్ సిగ్నల్స్ ని హ్యాండిల్ చేయడం వారి కర్తవ్యం. రోడ్డుపై మన భద్రత కోసం. మ్? సేఫ్టీ. అవును టూకీ. చూడు, లైట్ ఆకుపచ్చ రంగులోకి మారిందంటే వెళ్ళొచ్చు. హహా. వెళ్దాం, వెళ్దాం, వెళ్దాం. ఈ రోజు మనం ఒక కొత్త ఆట ఆడదాం. వావ్, ఇవేంటి? ఇవే మన ట్రాఫిక్ సిగ్నల్స్. రెడ్ సిగ్నల్ అంటే అన్ని కార్లు ఆగాలి. సిగ్నల్ గ్రీన్ లోకి మారితే అప్పుడు కార్లు కదలాలి. గ్రీన్ సిగ్నల్ అంటే నేను జూమ్ అని మాయమైపోతాను. సరే బిన్నీ, అయితే మొదట మేము ముగ్గురం కార్లా తిరుగుతాం. మీరు ఈ 2 ట్రాఫిక్ సిగ్నల్స్ నడుపుతారు, సరేనా? గిన్ని, ఎరుపంటే ఏంటి? ఆగిపో. టూకీ, ఆకుపచ్చ అంటే ఏంటి? వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. మీరిద్దరు ఇక్కడ నిలబడండి. మేము తిరుగుతూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మాకు ఎరుపు లేదా ఆకుపచ్చ సిగ్నల్ చూపించండి. మేము అక్కడ
సైడ్ నుంచి వస్తాం. నేను కూడా. నేను మొత్తం ఒక రౌండ్ వేసి మీ ఇద్దరికంటే ముందుగానే తిరిగొస్తాను. చెప్పాను కదా దాటేస్తాను అని. ఓ, నన్నెందుకు ఆపావు గిన్ని? రేసులో నేనే గెలిచేవాణ్ణి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓ ఓ అరే చెంచం, పీకు, మీరెందుకు ఆగలేదు? మరి నువ్వెందుకు దాటావు? కానీ టోకీ మాకు గ్రీన్ సిగ్నల్ చూపించింది. మరి నువ్వెందుకు దారికి మధ్యలో ఆగిపోయావు? నేను గెలిచేవాణ్ణి, కానీ గిన్ని ఆపేసింది. పీకు, అది మన తప్పే. మనమే చిన్న పిల్లల్ని సిగ్నల్ ని పట్టుకోమని చెప్పాం. అందుకే మనం ఇలా గుద్దుకున్నాం. అవును, ట్రాఫిక్ పోలీసులు చాలా జాగ్రత్తగా సిగ్నల్ హ్యాండిల్ చేస్తారు. సరే, ఇప్పుడు నేను చేస్తానులే. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రెడ్ అంటే ఆగడం, మరి గ్రీన్ అంటే వెళ్ళడం. అర్థమైందిగా? రెడీ 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 స్టెడీ గో గో గో. గో గో గో. ఇక్కడ మంచి ఎండ ఉంది. అమ్మా, ఇంకా ఎంతసేపు పడుతుంది అప్పడాలు ఎండడానికి? అయిపోయింది, ఇంకా కొద్దిసేపే. మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి. పక్షులు ఏవైనా వచ్చి వీటిని తినకుండా చూడండి. హ? సరే అమ్మా. మా అప్పడాలు, ఇక్కడి నుంచి వెళ్ళండి. పొండి పొండి. మళ్ళీ వచ్చాయి, పోండి. అమ్మా, ఈ పక్షులు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. రండి, వీటిని తరమడానికి మనం ఒక దిష్టి బొమ్మని తయారు చేద్దాం. అదెందుకు? ఎందుకంటే పక్షుల్ని తరవడానికి వాడేదే దిష్టి బొమ్మ. ఆ? కళ్ళ చూడు. మంచి ఐడియా టూకీ. ఇప్పుడు ఈ బొమ్మ పూర్తిగా అసలైందిగా కనిపిస్తుంది. దిస్సు బొమ్మ.
ఆ? 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 అమ్మ ప్యారీ, బయట ఎవరో ఒక అతను నిలబడి ఉన్నాడు. అతను పీకుటూకి, ఈ మధ్య ఇళ్లల్లోకి ఆగంతుకులు ప్రవేశిస్తున్నారని చాలా వార్తలు వస్తున్నాయి. వాడితో నేను ఓ ఆట ఆడుకుంటాను. అరే నేను అనేది నిశ్శబ్దం, వాడికి తెలిసిపోతుంది. ఓహో, ఓహో, ఓహోహోహో, ఇది దిష్టి బొమ్మ. చాలాసేపటి నుంచి మీకు ఇది చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను. ఓహో, బొమ్మ కనిపించింది మనిషిలాగా, మీరు మోసపోయారు చాలా బాగా. ఉఫ్, చాలా వేడిగా ఉంది. చల్లటి నీళ్ళు కావాలి. ఆ. హలో. పీకు, ఎండల నుంచి వచ్చిన వెంటనే చల్లని నీరు తాగకు, గొంతు పాడవుతుంది. కూర్చుని నీళ్లు తాగు పీకు. మజా వచ్చింది. మాసా. టోకీ, టోకీ, ఈరోజు వచ్చేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఓహో, పీకు, నిజంగానే నీ గొంతు పాడైనట్టుంది, చెప్పండి. ఇక మాట్లాడకుండా ఉండు, లేకపోతే నీ మాట కూడా పోతుంది. నాన్న, నేను చెప్పేది. దారిలో ఒక పెద్ద పెద్ద ఆ? అరే పీకు, నీ గొంతు పోయింది. ఆ? ఏం పర్లేదు, పద, నీ గొంతుని నయం చేయడానికి ఏదైనా చేద్దాం. పీకు. పీకు, ఈ కషాయాన్ని కూడా తాగు, గొంతులో హాయిగా ఉంటుంది. లేదు లేదు పీకు, ఇది మొత్తం తాగాల్సిందే. ఆ తర్వాత తేనెతో చేసిన ఈ లేహ్యాన్ని తీసుకోవాలి. పీకు, ఈ వేడి నీటితో ఆవిరి పట్టు, దీంతో గొంతు తెరుచుకుంటుంది. ఒక్క నిమిషం పీకు, 2 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేద్దాం. పీకు, ఆవిరి బాగా పీల్చుకో. ఇది చాలా వేడిగా ఉంది, నాకు చెమటలు కూడా పట్టేశాయి.
అమ్మా నాన్న నా చేత ఏం చేస్తున్నారో మీ ఇద్దరికి తెలియట్లేదు. కానీ పీకు, గమనించావా, నీ గొంతు తిరిగొచ్చింది. అయితే పీకు ఒక గ్లాస్ ఐస్ వేసి నీళ్లు ఇవ్వనా? వేడి తగ్గిపోతుంది. నో 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 నో